అసలు నేను వస్తున్నాను లేదని కూడా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు చూసావా? ఆవిడే బురమ్మ గారు మా అమ్మ. వాళ్ళ అబ్బాయినే నేను ఇద్దరం కలిపే గుడికి బయలుదేరాం. కానీ నాకంటే ముందర మా అమ్మ వెళ్తుంది. అసలు ఎప్పుడు లేని ఈ సంవత్సరం గుడి దగ్గర సేవలు ఏంటనే ఫ్లెక్స్ కట్టించారు. నేను బయట అట్టుబులు ఇచ్చుకుని లోపలికి వచ్చేసరికి మా అమ్మ తప్పిపోయింది. కొడుకు ఏమైపోయాడని చెప్పలేదు మా అమ్మకి. వేర్ ఇస్ మై మామ్? ఓ మై మామ్ ఈజ్ మిస్సింగ్. ఎలాగైనా మా అమ్మని కనబెట్టాలని చెప్పి 3 రోజులు వేయాల్సింది 2 రోజులు వేసి ఆగిపోయాను. 3 రోజుల్లో మా అమ్మ కనిపించిపోయింది. ప్రతి ఊళ్ళో టెంపుల్ లాగానే మా ఊళ్ళో టెంపుల్ లో కూడా కొబ్బరిగా బయట కొట్టాలన్నమాట. ఇంకా ఆ రోజే తీర్థం కాబట్టి లైన్ అనేది ఆఫ్ కోర్స్ ఉంటుంది. పాప మీద కొన్ని నిమిషాలు అమ్మవారికి నైవేద్యం అయిపోతుంది. అమ్మవారిని చూద్దామని మా రవి గారు లీవ్ పెట్టుకుని వచ్చాడు. శ్రీ 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 రావులంతో అమ్మవారు గంగలూరు అగ్రహారం. అలా అమ్మవారికి లోపల నైవేద్యం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు అయిన పోతురాజు స్వామివారి దగ్గర కూడా పెట్టేశాం. కంప్లీట్ అయిపోయాక ఇంటికి ఇంకొకటే ఊరుకు. ఎందుకంటే మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి చల్లగట్టం అన్నదే. మిస్ అయ్యామంటే మళ్ళీ సంవత్సరం వరకు చూడడం ఉండదు. అలా చల్లగట్టం వల్ల గానీ ఇలా అమ్మవారు ఒడుగట్టు కొట్టుకుని వస్తారు. ఇవి రెండు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఎలా వస్తారు. మా ఇంటి ఎదురుగా అక్క వాళ్ళ తీర్థం రోజున అమ్మవారికి పాన్ వేయించుకుంటారు. సో ఇంటికి ఆపోజిట్ ఉంటుంది కూడా మనం కూడా వెళ్ళాం. అది ఎలా కంప్లీట్ అయ్యేసరికి ఇలా మా అత్త వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు తీసుకుని టెంపుల్ కి వెళ్ళేసరికి అక్కడ అమ్మవారు ఎలా బొక్క జల్లుకుంటున్నారు. కరెక్ట్గా టైంకి వెళ్ళండి కూడా సరిపోయింది, లేకపోతే కంప్లీట్ అయిపోదును. అవి ఎలా కంప్లీట్ చేసుకుని ఇలా బయటకు వచ్చేసరికి మా వదిన వాళ్ళ అమ్మాయికి బెల్లి నోటుకున్నాను. జంపింగ్ అంటే ఎక్కించాను, నుంచి జంప్ చేయకుండా కూర్చొని జంప్ చేస్తుంది. ఆ రోజు నేను తీర్థం ఉంటుంది, సపరేట్ గా పోస్ట్ చేస్తాను.